చాలామంది ప్రపంచంలోకి వచ్చారు, మనుషుల మీద విపరీతమైన భారాలు మోపి వెళ్ళారు. మత నాయకులు కావచ్చు, మత బోధకులు కావచ్చు, రకరకాల మత విధానాలను ప్రవేశపెట్టిన మత స్థాపకులు కావచ్చు, రకరకాల వ్యక్తులందరూ కూడా ఎదుటివారి మీద భారాలు పెట్టి వెళ్ళిపోయారు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇది చేయాలి, మోక్షం చేరుకోవాలంటే ఇది చేయాలి, పుణ్యం రావాలంటే అది చేయాలి. ఎప్పటికీ కూడా చాలామంది అదే భారాల క్రింద ఉంచుతున్నారు. ఉదయం లేచిన తర్వాత ఇది చేయాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, సాయంకాలం ఎలా చేయాలి, అవి చేస్తేనే నీకు ఇలాంటివి వస్తాయి అని రకరకాలైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనిషికి పెట్టేసి అనేకమైన భారాల్లో మనిషిని ఉంచేశారు. యేసు ప్రభువు వచ్చి ఏమన్నారో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనుషులు పెట్టిన భారాల క్రింద నలిగిపోయి, పాప భారం క్రింద నలిగిపోయి విసిగిపోయి భయంకర పరిస్థితుల్లో ఉన్న మానవాళ్ళని యేసు ప్రభు పిలిచారు. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్త గనుక, ఆయన శాంతిదాత గనుక ఆయన దగ్గరికి వచ్చేవారికి ఆయన సమాధానాన్ని, శాంతిని, విశ్రాంతిని ఆయన ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఒకవేళ ఈరోజు నీకు శాంతి లేదా, సమాధానం లేదా, నీ భారాన్ని నువ్వే మోసుకుని నలిగిపోతున్నావా, నీ భారాలన్నీ నీ మీదే వేసుకుని భయంకర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? జీసస్ క్రైస్ట్ ఈజ్ కాలింగ్ యూ టుడే. యేసు ప్రభు ఈ రోజు నిన్ను పిలుస్తున్నారు.